వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశము జరిగింది. మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్లందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్లో శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము. మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం లిస్టు కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతా ఉంది. మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ నిలిచిపోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అవి ఏమైనా ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి మనకు నయీం నగర్ నాలా అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముంపు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా మేము అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదును చేయడం కానీ అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలు జరిపే చోట కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతోటి కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించమని చెప్పి కోరడం జరిగింది. ఇక ముందు ఏదున్నా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు. ఎన్ని కోట్లైనా సరే మనం నిధులను సమకూర్చుకొని మరి వరంగల్ను ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్ కానీ అని అదేవిధంగా మెడికల్ హబ్ కానీ అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికే తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అనే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక్క అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్గా ఉన్న సందర్భంలో
మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ మరి స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా మేము విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తీర్మానం ఆమోదించాము. ఈ విధంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ను కూడా వదలకుండా నెక్స్ట్ టైం నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఉన్నటువంటి సమస్యల మీద చర్చించాలంటే మనకు ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ను కూడా పిలవాలని చెప్పి మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో వస్తున్న వ్యాధుల దృష్ట్యా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి డివిజన్లలో మరి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి సరి అయిన వైద్య సదుపాయం కల్పించి ఈ డెంగ్యూ, మలేరియా, మరి వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా ఇట్లాంటి వాటిని నివారించడానికి చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఈరోజు మేము అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా మేము ఒక మంచి వాతావరణంలో ఈరోజు కార్పొరేషన్ మీటింగు పూర్తి స్థాయిలో జరిగింది అని నేను చెప్తా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ప్రజలకు చాలా అవసరం. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా 4 అంశాల మీద వారు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం. ఈ 4 అంశాల మీద వారు చూపిస్తున్న శ్రద్ధకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మరి మేయర్లుగా మేమందరం కూడా కార్పొరేటర్లుగా స్థానిక నాయకుల సహకారంతో ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని నడిపిస్తూ మరి ముఖ్యమంత్రి గారు విద్య అనేది ఏదైతే చెప్పారో వాటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో కూడా మేము భాగస్వామ్యంలో అవుతూ మరి ఏదైతే ఎలక్షన్ల ముందు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చే దిశగా మరి పోతున్న తరుణంలో మరి టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విమర్శల మీద కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు పట్టుమని 10 హామీలు కూడా నెరవేర్చని వాళ్ళు ఈరోజు పట్టుమని 10 నెలలు కూడా మేము ఈరోజు అధికారంలోకి రాలేదు. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసిన సందర్భంలో చేసిన వాటి గురించి మాట్లాడకుండా చేసే వాటి గురించి ఇంకా చేయట్లేదు అని విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యా, మీరు ప్రభుత్వం నడిపిన వాళ్ళు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈరోజు మాకు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టారు. ఈరోజు ప్రజలను అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను మొత్తానికి కూడా మీరు మింగేసి ఈరోజు కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం అయినా కూడా భయపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఈరోజు 1వ తారీఖులోనే మరి ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైనా కల్పించిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈరోజు ఆరోగ్యశ్రీని పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ గుట్టలుగా పక్కన పడి ఉంటే ఈరోజు వాటన్నిటిని కూడా బయటికి తీసి సీఎం రిలీఫ్ ఫండ్స్ శాంక్షన్ చేసుకుంటూ ఎల్ఓసీలు అప్పుడు మీరు ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్కు కోట్ల రూపాయలు దోచిపెట్టారు. కానీ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ నిమ్స్, ఎన్ఎంజే, అదేవిధంగా బసవతారకం ఈ 3 హాస్పిటల్స్కి మాత్రమే ఎల్ఓసీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటున్న ప్రభుత్వం మరి మా ప్రభుత్వం. ప్రజల ఒక్క నయా పైసా కూడా వృధా కాకూడదు, ప్రజల ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్న తరుణంలో వారు అడుగు వేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మేము మా కార్యకర్తలం అందరం కూడా నడుం కట్టి మరి ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు దాచుకోవడం చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడి పని ఏది కూడా చేయలేదు అనేది వాస్తవం. కానీ ఇక ముందు జరిగేదంతా కూడా మీరు చూస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మేము చూపిస్తాము. ప్రజల మన్ననలు పొంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దిశగా మా పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతుందో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ టైడ్, అన్టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ
కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం, తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడినవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది వారి సమస్యలను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్న వాటినన్నిటిని కూడా లేవనెత్తిన వాటినన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో డీటెయిల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్లో చేయడానికి ఉన్నాం. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ దాంతో ఫండ్స్ అన్ని కూడా ఇవ్వడం, కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఈరోజు ఇంత బాగా సహకరిస్తున్నటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, గౌరవ కార్పొరేటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేషన్లో గతంలో 10 ఏళ్ళు కానీ ఎప్పుడు కానీ జరగని విధంగా ఇవాళ ప్రతి కార్పొరేటరు, ప్రతి సభ్యుని సమస్యల మీద ఓపికగా విని వాటి మీద మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం స్పందించడం జరిగింది. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, గతంలో ఎప్పుడు మనం కట్టిన ప్రతి పైసా కార్పొరేషన్కు చెందేది, కానీ గతంలో 8-9 ఏళ్ళ 10 ఏళ్ళ కింద కట్టే ప్రతి పైసా హైదరాబాద్కు పోతే హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చిన భిక్షంతో మనం ఇలా నడపవలసిన కర్మ పట్టింది. గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీపడి వచ్చేవాళ్ళు ఇవాళ టెండర్కు రావట్లేదు లేదు అని అంటే ఎలక్షన్ల ముందు వాళ్ళ స్వార్థాల గురించి 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి నగదు 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించటం, మేయర్ గారికి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఏ నియోజకవర్గాలలో తిరగనీయకుండా కట్టడి చేయటం, ఒంటెద్దు పోకళ్ళు పోవటం, ఎవరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుండా ఉండటం. ఇవాళ చూడండి, అన్ని పార్టీల కార్పొరేటర్లకు అవకాశం ఇచ్చిన వారి సమస్యలు మాట్లాడినాం. మేము ఏమి చేయబోతున్నామో కూడా ఏం చేసినామో చెప్పినాం, ఏం చేయబోతున్నామో కూడా చెప్పినాం. అంటే ఒక పద్ధతి అనేది లేకుండా, ఏది లేకుండా, ఒంటెదడు పోకుండా ఇన్ని రోజులు ఇష్టానుసారంగా నడిపించిన కార్పొరేషన్ని ఇవాళ మంత్రి గారు, శాసనసభ్యులు అందరం కలిసి ఒక కట్టడి చేసి దాన్ని ఒక మార్గదర్శకంగా రూపొందించడం జరిగింది. మరి రావాల్సిన మనకు రిజిస్ట్రేషన్ల వారిని చేసినవి కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో జమ అయిపోయి ఉన్నాయి. వాటి ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రివారు కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో ఆ డబ్బులను ఏ విధంగా మనము ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉన్నదనేది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఊహించని విధంగా ఫండ్లు ఇవ్వబోతున్నారు. వీళ్ళు 10 ఏళ్ళల్లో తేని ఇంకా 50 ఏళ్ళలో కూడా తేలేని అన్ని నిధులు తీసుకొచ్చే విధంగా ఓపెనింగ్ రోజు ఏది మన కాళోజీ నారాయణరావు గారి ఓపెనింగ్ రోజు ప్రకటించబోతున్నారు. వాడ్రా కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నిటి మీద కూడా ఇలా నిర్ణయాలు కార్పొరేషన్లో తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇలా కొత్త వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఉంటారు, 4-5 స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు మేమే మాట్లాడాలి, మేమే చేయాలి, మేమే లేకపోతే అలిగి వెళ్ళిపోవాలి. సమస్య అవసరం లేదు వాళ్ళకు, ఖండిస్తానం అండాలి, వెళ్ళిపోవాలి, తినం పనాలి పోవాలి. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇన్ని సమస్యల మీద పరిష్కారానికి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరం కార్పొరేటర్లకు ధైర్యం ఇవ్వటం, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా ఆనందం ఉన్నది. థ్యాంక్ యూ. ఏదైతే సమావేశం జరిగిందో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, అంటే కాంగ్రెస్ ప్రజాపాలన అనే నిదర్శనంగా ఈరోజు మా యొక్క కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్లో మేడం గారు, మినిస్టర్ మేడం గారు, తోటి శాసనసభ్యులు అందరం కూడా ప్రజల సమస్యలు మేయర్ గారి ముందట ఏవైతే సమస్యలు ఉన్నో అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మీ మీడియా ద్వారా నేను మా శాసనసభ్యులైన రాజేంద్ర అన్న గారికి మరియు మా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే అందరూ వర్షం పడుతుంటే భయంగా ఉండే, మొన్న లాస్ట్ 4 days బ్యాక్, లాస్ట్ వీక్ కూడా అంత పెద్ద వర్షం పడుతుంటే మళ్ళీ ఏ కాలనీ మునిగిపోతుందో అని ఒక భయం ఉండే. కానీ మా యొక్క శాసనసభ్యులైన రాజేందర్ రెడ్డి అన్న సీఎం గారి దగ్గర కూర్చొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఆ యొక్క బ్రిడ్జిని కట్టి మొన్ననే ఓపెన్ చేసుకున్నారు, నయీంనగర్ బ్రిడ్జ్. దాంతో మా నగరవాసులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వారి పక్షాన, మీ పక్షాన, అందరి పక్షాన ఒకసారి అన్నగారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే
నాకున్న 13 డివిజన్ల పైన కొట్లాడి ఒక 250 మందిని మళ్ళీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మికులు కావాలని అప్పీల్ చేసిన దానిపైన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మేయర్ గారి ద్వారా వారిని కూడా అతి త్వరలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క నగర ప్రజలను ఎలాగైతే అక్కగారు దగ్గరుండి వారి సమస్యలను ఈరోజు క్షుణ్ణంగా అంటే వారికి కూడా స్వేచ్ఛనిచ్చినాం. మీడియాను కూడా గొంతు నొక్కిన సమయం చూసినాం. మేము గత ప్రభుత్వం మీడియా గొంతును కూడా నొక్కింది. కానీ ఈరోజు మేము ఎవరిని కూడా అందరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, వారి సమస్యలు చెప్పనియండి అంటే కొందరు అలిగి వెళ్ళిపోయినారు. సరే, వాళ్ళు పోయే వాళ్ళ కోసం మేము బాధపడం. సార్ ఇద్దరిద్దరు మాట్లాడతారా? ఇద్దరిద్దరు అరవడం చేయడం చేసిండ్రు. కానీ ఆయన కూడా మినిస్టర్ మేడం గారు ఉండి సమస్యలు చెప్పండి, అధికారులను ఖచ్చితంగా ఎవరైతే అధికారులు పనిచేయరో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి వరంగల్ను నయా వరంగల్గా మనం చూడబోతున్నాం. రాబోయే రోజులలో పెద్దలు చెప్పినట్టుగా తప్పనిసరిగా మన వరంగల్ సిటీని ఒక మంచి సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయబోతున్నామని ఈ మీడియా ముఖం ద్వారా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.